119వ కీర్తన 57వ వచనం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అంటాడు. దేవుని వాక్యములను అనుసరించి నడుచుకోవడానికి నిశ్చయత లేకపోతే నిర్ణయం తీసుకున్నాడంట. దేవుని వాక్యాన్ని వినడానికి కాదు, విని విడిచిపెట్టడానికి కాదు, లేదా దేవుని వాక్యం ఇతరులు చెప్పడం కాదు, కానీ దేవుని వాక్యములను అనుసరించి నడుచుకోవడానికి ఆయన నిశ్చయత తీసుకున్నాడు. దేవుని వాక్యాన్ని విని అనుసరించకుండా నడుచుకోకుండా ఒకవేళ ఉంటే మనకేమైనా నష్టమా? ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 8:15 వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అన్నాడు. అంటే శాపము అనేది ఒక వ్యక్తి మీదకి వస్తేనే దాన్ని సహించడానికి చాలా టైం పడుతుంది, దాన్ని పోగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. శాపములన్నీ మన మీదకి వస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? శాపం రావడానికి ఏం చేయాల్సిన పని లేదు. ఒకటి దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను అనుసరించుట మానివేస్తే ఆటోమేటిక్ ఏమొస్తుందంట? శాపములన్నీ మీకు సంభవించును అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన ఎదుట శాపమును ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు. దేన్ని మనం చూజ్ చేసుకుంటామో, దేన్ని మనం ఎన్నుకుంటామో అదే మన మీదకి వస్తుంది అంతే. శాపములన్నీ నీ మీదకి వచ్చును అన్నాడు. ఏం శాపములు వస్తాయి అన్నాడు? ద్వితీయోపదేశకాండం 28:16. ఆ శాపాలు ఏంటో చూడండి. పట్టణములో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నువ్వు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును అన్నాడు. అంటే దేవుని మాట వినకపోవడంతో, దేవుని ఆజ్ఞను అనుసరించకపోతే వారికి శాపంలో ఏ విషయం చెప్తున్నాడంటే, శాపంతో పాటు కలవరము గద్దింపు వస్తుందంట నీకు. ఎవరికి తెలియకుండా కొంతమందికి కలవరం పడుతుంటారు కదా, నేను చచ్చిపోతానేమో, నాకేమన్నా అవుతుందేమో, ఇలాంటి కలవరాలు చాలామందికి వస్తూ ఉంటాయి. కలవరపడేది ఎవరు చెప్పండి? దేవుని విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కలవర పడడు. అవిశ్వాసంగా బ్రతుకుతూ దేవుని విశ్వాసిని, దేవుని బిడ్డనని చెప్పుకునే వారి జీవితాల్లో ఖచ్చితంగా కలవరం ఉంటుంది. యోబు భక్తుడు తన జీవితంలో నోటి మాటతో కూడా దేవుడు ఇట్లా చేశాడనే కలవరం లేదంట. దేవుడు మరలా నన్ను దీవిస్తాడు అనేటువంటి నిశ్చయతతో తను బ్రతుకుతున్నాడు. కలవరం వస్తుంది, దేవుని శాపం వస్తుంది, దేవుని గద్దింపు కూడా వస్తుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, 21వ వచనంలో నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. తెగులు అంటే రోగం వస్తుంది, జాగ్రత్త. రోగం వస్తుంది. కొంతమంది కొన్ని కెమికల్స్ పూసుకొని రోగాలు కొని తెచ్చుకుంటారు. కొంతమంది ఆహారం తినక రోగాలు కొని తెచ్చిపెట్టుకుంటారు. మరి కొంతమంది తినకూడదని తిని రోగాలు తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నా మాట విననట్లయితే నిన్ను క్షీణింపజేసే వరకు, అంటే నువ్వు చచ్చేంత వరకు నా తెగులు ఏం చేస్తుంది? నిన్ను వెంటాడుతుంది, జాగ్రత్త. కరోనా వెంటాడింది చూసాం. తెగులు అంటే అదే వైరస్. అది ఎవరికి కనపడదు వైరస్, కానీ దాని గుణగణాలన్నీ కూడా ఒక మనిషి లోపల కనబడుతూనే ఉంటాయి. కాబట్టి తెగులు చేత నేను నిన్ను వెంటాడుతానన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? 22వ వచనం. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును అంట. చూడండి, అంటే ఆ తెగుళ్ళు, ఆ రోగాలన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి తరిమి 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 ఏం చేస్తాయి? మనల్ని నశింపజేస్తాయి. కారణం ఒక్కటే, దేవుని మాట, దేవుని వాక్యంను అనుసరించకపోవడం వలనే. 23వ వచనంలో నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, అంటే అది వర్షం ఇవ్వదని. నీ క్రింద ఉన్న నేల ఇనుము వలె ఉండును, అంటే భూమి కూడా పంట, అంటే తిండి విషయంలో కూడా, ఆహార విషయంలో కూడా
కరువు వస్తుందని చెప్తున్నాడు. 24 వచనంలో యెహోవా ఈ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును, నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమును వారి ఎదుటికి బయలుదేరి నువ్వు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యం నంటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు అంటాడు. చూడండి, చూసారా? ఓడిపోతాం. ఏం పని చేసినా ఓడిపోవడమే. మనకు జయం లేదని ఒక మాటలు చెప్పాలంటే జయం లేదు. ఓడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. అన్నిటిలో ఓడిపోయి చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్కి చనిపోవడానికి తీర్మానం చేసుకుంటారు. నా పరీక్షలో ఓడిపోయాను, ఇంట్లో ఓడిపోయాను, స్నేహితులతో ఓడిపోయాను, నా ఆటలో ఓడిపోయాను కదా. నిజంగా మనకు జయం రావాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించడం మనం నేర్చుకోవాలి. వాటిని వదిలిపెట్టి వాటిని విని వాటిని మరిచిపోయి ఒకవేళ ఉన్నట్లయితే శాపం అని చెప్పిన దాంట్లో ఇవన్నీ కూడా వస్తాయి. ఇక మీరు తర్వాత మీరు చదువుకుంటే 31వ వచనంలో నీ ఎద్దు నీ కనుల ఎదుట వధింపబడును గాని దాని మాంసం నువ్వు తినవు, నీ గాడిద నీ ఎదుట నీ బలత్కారం చేత కొనిపోబడి నీ ఎద్దుకు మరలా తేబడదు, నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇవ్వబడును, నిన్ను రక్షించువాడు ఎవడునో ఉండడు అంటాడు. ఆ తర్వాత 33లో అంటాడు, నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదు. నీ జీవితంలో హింస బాధ తప్ప నీకెక్కడ ప్రశాంతత ఉండదు అంటాడు. 35వ వచనంలో అంటాడు, యెహోవా మీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాల మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును అంటాడు. పుండ్లను పుట్టిస్తాడంట. చిన్న పుండు ఏమైనా అయితే ఎదుటి వారి దగ్గర కనపడడానికి ఇష్టపడతావా? దాన్ని మూసేయడానికో ఖర్చు చుట్టుకోవడమో ఏదో వేసుకున్న డ్రెస్ దాన్ని కవర్ చేయడమో చేస్తూ ఉంటాం. కానీ ఇక పుండ్లే వచ్చినట్టు ఇక పరిస్థితి ఏం చెప్పండి? యోబు భక్తుడి జీవితంలో అదే కదా. ఆయన పరీక్షింపబడి వచ్చిన పుండ్లవి కానీ దేవుని మాట వినకుండా వచ్చిన పుండ్లు కాదు. అందుకోసమే దేవుడు తను మరలా బాగు చేసి రెండంతలుగా దేవుడు ఆస్వాదించాడు. ఇంకా ఏమంటున్నాడు 36వ వచనంలో, యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొని రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరగని జనముకు అప్పగించును, అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజిస్తూ జాగ్రత్త. భూమి ఆకాశం కలిగి సృష్టికర్త అయిన దేవుని నువ్వు మర్చిపోయి దేవుని మాట వినకుండా శాపానికి గురైనావు కాబట్టి ఇక ఇప్పటి నుంచి నువ్వు చేయాల్సిన పని ఏంటి? నిజ దేవుణ్ణి ఆటోమేటిక్ వదిలేసి రాతి దేవతలను కదా కొయ్య దేవతలను నువ్వు ఏం చేస్తావు? ఆరాధన చేస్తావు, వారిని కొలుస్తావు అని చెప్పేసి దేవుడి విషయాలన్నీ కూడా మరి ఆనాడు ఇశ్రాయేలుకి పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళకముందే దేవుడి మాటలు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనం చేయవలసిన పని 28వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దీవెనలు ప్రాప్తించాలా లేకపోతే శాపములు మనకు సంభవించాలా? దీవెనలన్నీ కూడా దేవుని ద్వారా మనకు ప్రాప్తిస్తాయి. శాపములన్నీ కూడా మనం చేసే క్రియలను బట్టి మనకు సంభవిస్తాయి, అంటే జరుగుతాయి. మనకు రావడం మేలు అంటారా, జరగడం మేలు అంటారా? రావడం మేలు. జరగడం అంటే సంభవించడం అంటే జరగడం అంటే శాపములు అనేవి సంభవిస్తాయి, అవి మన మీదకి వస్తాయి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, శాపమును కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడని వాక్యంలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన మనం గమనిస్తే సంఖ్యాకాండము 23వ అధ్యాయం 1వ వచనం నుంచి, అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలను దహన బలిగా అర్పించిరి. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఒక వ్యక్తి పేరేమో బాలాకు, మరొక వ్యక్తి పేరు బిలాము. ఈ బాలాకు ఎవరయ్యా అంటే మోయాబు దేశం యొక్క రాజు.
ఈ బిలాం ఎవరై అంటే ప్రవక్త. ఈ బిలాం అనే ప్రవక్తను పిలిపించి ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుని ప్రజలని ఈ ఇశ్రాయేలు గుంపులు గుంపులుగా కనపడుతున్నారు, కాబట్టి వీరిని శపించాలి అని బాలాక్ అనే రాజు బిలాంను పిలిపించాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం చదువుదాం. బిలాము దేవునితో ఇట్లనెను, సిపోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించము, ఒక జనం ఐగుప్తుని బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయదునేమని వీరి చేత నాకు వర్తమానము పంపాను. అంటే బాలాక్ అనేటువంటి రాజు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు శపించడానికి బిలామును పిలిపించారు. ఈ బిలామును పిలిపించినప్పుడు బిలాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ బాలాక్ అనే రాజు పిలిపించాడు, ఐగుప్తు నుంచి వచ్చిన ప్రజలను శపించమని అంటున్నాడు. అంటే అప్పుడు దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. వద్దన్న తర్వాత మళ్ళా ప్రార్థన చేశాడు. మళ్ళా దేవుడు అనుకున్నాడు ఇంక వద్దన్న వినేటట్లేడు అనుకొని, సరే నీ ఇష్టం వెళ్ళు, కానీ నేను నీ నోట ఏ మాట ఉంచుతానో ఆ మాటనే పలకాలని దేవుడు కండిషన్ పెట్టి పంపించేశాడు. ఆ కండిషన్ చేసి పంపించిన తర్వాత అక్కడికి వెళితే బాలాకు కోరుకున్నట్టుగా బిలాము ఆ ప్రజలు శపించలేకపోతున్నాడు. ఆయన అంటాడు ముందుగానే, నా దేవుడు నా నోట ఏ మాట ఉంచాడో ఆ మాటే పలుకుతాని చెప్పాను కదా, శపించట్లేదని నా మీద ఇంత సీరియస్ అవుతున్నావు ఎందుకని చెప్పేసి బాలాకు రాజుతో బిలాము చెప్తానే ఉంటాడు. అందుకోసమే ఈ మాట ప్రత్యేకంగా ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక. ఎవరిని ప్రేమించను? దేవుని ప్రజలని ఇశ్రాయేలును ప్రేమించను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదకంగా చేశాడు. హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో ఎన్నో శాపాలు రావాలి, కానీ దేవుడు మనం ప్రేమించాడు, మనల్ని ఆయన శిలువ రక్తం చేత కడిగాడు, ఆయన తన కృపలో మనల్ని రక్షించుకున్నాడు. ఎంతోమంది మనం శపించటం లేదా? బయట ఎంతోమంది మన సావును కోరట్లేదా? ఎంతోమంది మన యొక్క నష్టాన్ని చూసి సంతోషించడానికి ఆలోచన కలిగి ఉండట్లేదా? చాలామంది చెప్పండి. ఇన్ని పరిస్థితులు ఉన్నా సరే కాక ఎదుటివారు శాపగ్రస్తమైన మాటలు, శాపగ్రస్తమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు దీవెన వచనముగా మారుస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించకపోతే నిజంగా మనుషులు పెట్టే శాపము నిజంగా అది మన జీవితాల్లో పనిచేస్తుందేమో. అందుకోసం నేను అంటాను, ఎప్పుడూ కూడా మనం కోరుకోవాల్సింది దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి. మనుషుల దృష్టి 1000 మంది కాదు 1,00,000 మంది చూసినా మనకి ఏ దిష్టి తగలదు, పాడు తగలదు. వీళ్ళకి ఒక దయ్యం బట్టి, అవిశ్వాసమైన దయ్యం బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే ఇలా చేస్తూనే ఉన్నారు. క్రైస్తవ బిడ్డని, ఒక విగ్రహారాధన చేసే బిడ్డని ఇద్దరిని ఒక దగ్గర పెడితే ఎవరు క్రైస్తవులో ఎవరు విగ్రహారాధికులో మనకు అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎట్లున్నారో వీళ్ళు కూడా సేమ్ అట్టనే ఉంటారు. ఏ ప్రత్యేకత లేదు అక్కడ, ఏ ప్రత్యేకత కనబడట్లేదు. కారణం ఏంటంటే దైవ భయం లేకనే. దైవ భయం లేనటువంటి వారు నిజంగా ఎంత నష్టపోతారో చూడండి. నువ్వు అనుకోవచ్చు భౌతికంగా నీకు అన్నీ బాగుండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా నష్టపోతూ ఉంటావు. రోజు రోజుకు దగ్గర అవుతుంటావు. దేనికి? నరకానికి దగ్గర అవుతుంటావు. కాబట్టి ప్రభువు నిన్ను ప్రేమించి నీ మీదకి వచ్చే శాపాన్ని తొలగించి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెడితే, ఆ ప్రభువును ప్రేమించకుండా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? డబ్బును ప్రేమిస్తున్నావు, భార్యని ప్రేమిస్తున్నావు, నీ పనిని ప్రేమిస్తున్నావు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు, నీ పిల్లలను ప్రేమిస్తున్నావు, నువ్వు అనుకున్న వాటిని ప్రేమిస్తూ ఉన్నావు. చివరికి ఏమి తెలియని అమాయక తాళ్ళను కూడా ప్రేమిస్తున్నారు, చెట్లను ప్రేమిస్తున్నారు, కుక్కలను ప్రేమిస్తున్నారు, ఇంకా రకరకాలుగా అనేక విషయాలు ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభువుని ఏం చేస్తున్నారు తెలుసా? వదిలిపెడతా ఉన్నారు. అందుకోసమే బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 21-2 వచనాలు. పౌలను నేను నా చేతితోనే 100వ వచనము రాయిచున్నాను, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు అనగా మరణాత. చూడండి, ఇక్కడ ఎవడైనను సరేగాక. ఎవడైనను అంటే ఈ ధనవంతుడైనా సరే, దరిద్రుడైనా సరే, ఉన్నవాడైనా సరే, లేనివాడైనా సరే, పేదవాడైనా సరే, ఎవరైనా సరేగాక ప్రభువును ప్రేమించకపోతే
యేసయ్యను ప్రేమించకపోతే వాడు ఏమైపోతాడు? శపింపబడునుగా. కానీ పౌలు గారు కోరుతా ఉన్నారు. అందుకని ఒక సందర్భంలో యేసయ్య అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు ముచ్చటగా అడిగాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ విషయాలు చూడొచ్చు మనం. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నువ్వు సమస్తం ఎరిగిన వాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. అయితే నా గొర్రెలను కాయము, అయితే నా గొర్రెల మేపుము అని ప్రభు ఆయనకు ఒక బాధ్యత అప్పగిస్తే, ఆ మాట మేరకు, ప్రభువును ప్రేమించిన మేరకు పేతురు తన జీవితంలో ప్రభునే ప్రేమిస్తూ, ప్రభునే ప్రకటిస్తూ అనేకులను ప్రభు వైపు మళ్ళించాడు. ఒకే ఒక రోజున 3000 మంది మారు మనసు రక్షణ బాప్తీసం పొందారు. హల్లెలూయా. ప్రభువును ప్రేమించకపోయింటే నిజంగా తను శపించబడేవాడు. ప్రభువును ప్రేమించక ప్రభువును అమ్ముకున్నటువంటి ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? శాపానికి గురైపోయాడు. తను కొనుక్కున్న పొలం కూడా శాపగ్రస్తమైన పొలమే. అందులో ఎవడు సంసారం చేయట్లేదు. అది ఊరక కొమ్మరవాణి పొలం అని పేరు పెట్టేసి, అల్కేదాం అని పేరు పెట్టేసి వదిలేశారు దాన్ని. కారణం ఏంటంటే శాపగ్రస్తమైనది. కాబట్టి ప్రియులారా, శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చిన ప్రభువుని మనం ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు వాళ్ళ నీళ్ళను ప్రేమించుకుంటూ నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను ఏదో కొంత నటన నటిస్తే దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఒక వ్యక్తి మనిషి దేవుని ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా ఏం చేస్తాడంట? పాటిస్తాడంట. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని అంటూ 2వ వచనంలో అంటాడు చూడండి, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుతున్నామనే దాని వలనే ఎరుగుదుము అంటాడు చూడండి. అంటే దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తే, దేవుని మాటలు మనం పాటిస్తే మనం ఎవరిని ప్రేమించినట్ట? దేవుని మనం ప్రేమించిన వారమైతాం. దేవుని మాటలను అంగీకరించి వాటిని అనుసరించకుండా ఒకవేళ వదిలిపెడితే దానివల్ల పరోక్షంగా కనబడకుండానే మన వీరికి మనమే ఏం తెచ్చుకుంటున్నాం? శాపమును తెచ్చుకుంటున్నాం. కాబట్టి నువ్వు శపించబడి నాశనం అయితే నాకు వచ్చేది ఏంటి చెప్పు? ప్రభు కొరిగేది ఏమైనా ఉందా చెప్పండి? ఎవరికైనా లాభం ఉందా? నువ్వు నష్టపోతే, నువ్వు నశించిపోతే ఎవరికి నష్టం చెప్పు? దేవుడిని ఎంతగా ప్రేమిస్తే అంత దీవెన మనకు ఉంటుంది, కానీ దేవుడిని ఎంత దూరం చేసుకుంటే అంత శాపం మనం అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నటించొద్దు. నటించినట్లయితే మన జీవితంలో ఏమైతే తెలుసా? ఇస్కరియోతు యూదా లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన ప్రేమ లేదు, పాడు లేదు. వచ్చేమన్నాడు? బోధకుడా నీకు శుభం కలుగును గాక అన్నాడు. గెత్సేమనే తోటలో శుభం కలుగుతుంది. అప్పుడు ఆల్రెడీ బిఫోర్ ప్లాన్గా ఏం చేశాడు? ముందుగా ప్రణాళిక వేసుకొని ఏం చేశాడు? నేను వెళ్తాను, గెత్సేమనే తోటలో ఉంటాడు ప్రభు, నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అని రోమా సైనికులు చెప్పి ముందు వెళ్ళి ఏమన్నాడు? అక్కడికి వెళ్ళినట్టే, బోధకుడా నీకు శుభం కలుగును కాకంటే ప్రభు ఒక్కటే మాట అన్నాడు, చెలికాడ నువ్వు వచ్చిన పని కానిము. అంటే నువ్వు దోగున కొంత నీకేరా అని చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ పట్టించాడు కానీ పారిపోలేకపోయాడు. ఆ సొమ్ము తీసుకొని అనుభవించలేకపోయాడు. చివరికి తన శాపాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ఉరి వేసుకొని సరిపోయాడు. ఎంత భయంకర దుస్థితి. కారణం ఏంటి తెలుసా? ఒకటే ఒకటి, ప్రభు వాక్యాన్ని విన్నాడు, ప్రభు పెట్టిన ఆహారం తిన్నాడు, ప్రభు తిరిగిన ప్రదేశాలు తిరిగాడు, ప్రభు గురించి సమస్తం తెలుసుకున్నాడు, కానీ అనుసరించటం మానేశాడు. ఏం చేశాడు? అనుసరించటం. నీకు బైబిల్ మొత్తం తెలిసి ఉండొచ్చు, జాగ్రత్త సుమ, వాక్యాలన్నీ కండుతుండొచ్చు, కానీ దాన్ని నువ్వు అనుసరించకపోతే నీ బైబిల్ మొత్తం నీ గుండెల్లో ఉన్నా సరే అది నీకు శాపమే. ఒక దేవుని ఎరగనటువంటి ఒక పండితుడు బైబిల్ మొత్తం తన హృదయం అంతా నిండిపోయిందట. కానీ తను ఏం చేస్తుందో తెలుసా? ఇది హైదరాబాద్లో హయత్ నగర్లో ఉన్నటువంటి సంఘటన ఇది. ఆయన ఏం చేశాడు? బైబిల్ మొత్తము క్రైస్తవ బిడ్డలు కూడా చెప్పలేనటువంటి వాక్యాలు చెప్తాడంట ఆయన.
ఎక్కడ ఏముందో చెప్పేస్తాడంట. అంతగా తెలుసుకొని కూడా తను ఏం చేసి తెలుసా, ఒక విగ్రహ సంబంధమైన ఒక గుడి కట్టేసి అక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నాడంట. ఏమేం లాభమా? బైబిల్ అంతా తెలుసుకున్నవాడు, ప్రభువుని ప్రేమించాల్సిన వాడు, కానీ తను గుడి కట్టాడంట. ఆ గుడి పక్కనే చర్చి కూడా ఉంది. మా చర్చి పక్కనే ఉందని ఆ పాస్టర్ గారు మొన్న సాక్ష్యం చెప్తుంటే విన్నా నేను. ఎంత విచారం. కాబట్టి ప్రియులరా, చదువున్నా లేకపోయినా నువ్వు ప్రభువును ప్రేమించంతే. బైబిల్లో బహు విస్తారంగా ప్రేమించిన ఒక స్త్రీ ఉంది. ఎవరు ఆమె చెప్పండి? పాపాత్మురాలైన స్త్రీ. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని వెంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ అవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడట. చూసారా? చేయకుండా పిలిచాడు, పిలవడానికి కానీ చేయాల్సినటువంటి మర్యాద ఏమి ఇవ్వలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని మనం ఇంటికి పిలిచినప్పుడు లేక ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మనం చేయవలసిన మర్యాద ఏంటి? నీళ్ళు ఇవ్వాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచిగా సాపేసో, మంచం ఉంటే మంచము, కూర్చుంటే కూర్చో, వాళ్ళకున్న కండిషన్ బట్టి కూర్చోగలిగితే కింద మంచం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కింద కూర్చోబెట్టకండి ఎవరిని, కూర్చేయండి. అది ఎవరైనా కావచ్చు. ఎక్కువ మంది ఉంటే కింద కూర్చోక తప్పదు అనుకో. ఒకరు లేక ఇద్దరు ముగ్గురు వస్తారు, 3 కుర్చీలు మన ఇంట్లో ఉంటాయి ఈజీగా. లేదా మంచమని వేయండి, అది కనీస మర్యాద. అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని మర్యాదలు వేరువేరుగా ఉంటాయి. మనం మన మర్యాదనే పట్టుకొని ఉండకూడదు. మన దగ్గరికి వచ్చే వాళ్ళు అన్ని రకాల మనుషులు వస్తుంటారు కదా, ఆ మనుషుల పద్ధతులను బట్టి వాళ్ళకి ఏది మనం చేస్తే బాగుంటుందో దాన్ని అర్థం చేసుకోవాలి. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆయన నీళ్ళు ఇచ్చి మీరు కాళ్ళు కడుక్కోండి అని చెప్పి తర్వాత ఏం చేశాడు? ఆయన భోజనాన్ని సిద్ధపాటు చేసి భోంచేయమన్నాడు. వద్దులేని ఆయన అంటే కూడా బలవంతం చేసి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు పంపించేశాడు. అంటే కనీస ధర్మము, కనీస ఆతిథ్యము చేయడం అనేది మనం నేర్చుకోవాలి. అయితే ఎవరికి ఏం చేయాలో నేర్చుకోవాలి. పిల్లలకు పాలు ఇస్తే బాగుంటుంది, కానీ పెద్దలు కూడా పాలు ఇస్తే బాగుంటుంది. పెద్దలకు ఏం చేయాలా? భోజనం చేయాలి. పిల్లలకైతే పాలు ఇస్తే సరిపోతే, ఏదైనా పండ్లు ఇస్తే సరిపోతే అది తినేసి శుభ్రంగా తృప్తి పొందుకుంటారు కదా. మన దగ్గర ఉన్నదాన్ని ఏదో ఒకటి మనం ఏం చేయాలంటే ఇవ్వాలి. నీళ్ళైనా, నీళ్ళతో పాటు తినే ఆహార పదార్థమైనా ఖచ్చితంగా ఇవ్వాలి. వచ్చిన వెంటనే బిక్క మొక్కలు వేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనీసంలో కనీస ధర్మం. కూర్చోబెట్టండి, నీళ్ళు ఇవ్వండి. నీళ్ళ తర్వాత ఇంకా ఏమైనా తినేది ఉంటే అది ఇవ్వండి, పెట్టండి. తర్వాత యోగక్షేమాలు తెలుసుకోండి. ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఒకరికొకరు మాట్లాడుకోవాలి. కొంతమంది ఇట్లా ఉండరు, కానీ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు రావడం ఆలస్యం లేదు, వాళ్ళ సంసారం మొత్తం ఉలగబోస్తూ ఉంటారు. వాళ్ళ లోపల ఉన్న బాధ అంతా చెప్పేస్తుంటారు. వీళ్ళ సంగతి ఏంది మరి? పాపం వీళ్ళు రావడమే వీళ్ళ బాధ ఏదో చెప్పుకుందామని అక్క దగ్గర పోతే అక్క కొంచెం ప్రార్థన చేస్తుంది కదా, అన్న దగ్గర పోతే కొంచెం ఏమైనా ఆదరిస్తాడేమో, చెప్పుకుందామని వచ్చింటాడు. అయిపోయా, వాళ్ళు వచ్చిందేమో ఆలస్యం లేదు, వీళ్ళకు ఉన్నదంతా వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు మనసులో, ఈ టటోల కాడికి రాకుండా బాగుండు, ఏదో నా బాధ అని చెప్పుకుందామని వస్తే వాళ్ళ బాధ అని చెప్తున్నారే అని చాలామంది ఏమైపోతారు, నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భాలు కూడా మన జీవితాల్లో తటస్థిస్తూనే ఉంటాయి. అయితే ప్రియులారా, ఇక్కడ ఆయన మాత్రం అనుకుంటున్నాడు ఈయన ప్రవక్త కాదు. అసలు ఈయన ప్రవక్త అయితే జరగబోయే విషయాలన్నీ తెలుసు కదా, ఈయన ప్రవక్త ఏం కాదు అన్నట్టుగా మనసులో మాట్లాడుతుంటే ప్రభు ఉపమానం చెప్పి లూకాసు వార్త 7వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్తులు ఉండి వారిలో ఒకడు 500 దేనారాలు మరి ఒకడు 50 దేనారాలు వచ్చి ఉండెను. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో
వాడే అని తోచుచున్నదని చెప్పగా ఆయన నువ్వు సరిగా యోచించదు అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు వేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటే మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపం క్షమించబడనని నీతో చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా. విస్తారంగా ప్రేమించింది ఎవరామె? ఒక పాపాత్మురాలైన స్త్రీ. దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, అన్ని తెలుసు, కానీ విస్తారంగా ప్రేమించలేకపోయాడు పరిసయ్యుడు. అంటే ప్రభువుని పిలిచాడు కానీ ప్రేమ లేదు తనకి. కానీ ఈమెలో ప్రభుని పిలవలేదు, కానీ ప్రభు ఎక్కడున్నాడో కనుగొని అక్కడికి వెళ్ళి విస్తారంగా ప్రేమించింది. అందుకే ఆమె పాపములు, విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. నీ పాపములు క్షమించబడినవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించుటకు ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసాన్ని రక్షించను, సమాధానం గల దానిపై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పారు. ఎంత వేదనతో వచ్చింది ప్రభు దగ్గరికి. అసమాధాన స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చి విస్తారంగా ప్రభును ప్రేమించి సమాధానం పొందుకొని తిరిగి వెళ్ళింది. ఈరోజు వాక్యం వింటున్నా, నీ జీవితంలో బాధతో వస్తున్నావా? అయితే తిరిగి వెళ్ళేటప్పుడు సమాధానం వెళ్తున్నావా లేదా? బాధతో వస్తున్నావు, బాధతో తిరిగి వెళ్తున్నావు. కారణం ఏంటో తెలుసా? ప్రభువును విస్తారంగా ప్రేమించలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని విస్తారంగా వినలేకపోతున్నాం, సేవకుడి ద్వారా చెప్పబడిన మాటలు ఓర్చుకోలేకపోతున్నాం. అందుకే ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్తున్నాం. బిందెలు ఎలా ఉంటాయి తెలుసా? రబ్బర్ బిందెలు. రబ్బర్ బిందెలు నవ్వుతుంటాయి తెలుసా? కొంచెం సెగ తగిలేసరికి ఏడుస్తాయి, ముఖం ఏం చేస్తాయి? ముడుచుకుంటాయి. అట్లా కొన్నిసార్లు మన ముఖాలు కూడా అట్లా అయిపోతుంటాయి, ముడుచుకుపోతుంటాం. రబ్బరు చెంబుల్లాగా, రబ్బరు బిందెల్లాగా మన ముఖాలు ఎట్టుంటాయి? ముడుచుకొని వస్తారు, మనం ముడుచుకొనే పోతారు. అంటే నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు, ఎవరి కోసం వస్తున్నావు? ఎప్పుడు కూడా మన మనసులో వేదన ఉండొచ్చు, కానీ నవ్వినా సంతోషించినా ఎవరితోనే మాట్లాడినా ఎవరిని బట్టి? కేవలం ప్రభుని బట్టే. బాధ లేని సీమ కూడా లేదు తెలుసా? ఎవరికి బాధ లేదు అనడానికి లేదు. నువ్వు దునియా మొత్తం చూడు, ఎన్నో ఉంటాయి. నీ బాధని ప్రభుతో సమానం చేయొద్దు. నీ బ్రతుకులు ఎప్పుడు కూడా నీకున్న కష్టము, నీకున్న సమస్య, నీకున్న బాధ ప్రభువుకి సమానం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే సమస్యను తొలగించే ప్రభువుని కలిగి ఉండి కూడా సమస్యనే ఎక్కువ దేవుని కంటే, సమస్యనే ఎక్కువ, దాన్ని ఏం తొలగిస్తాడు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. అలాగైతే మనకు శాపమే. ప్రభువును ప్రేమించడం నేర్చుకుందాం. ప్రభువును మనం ప్రేమిస్తే మన సమస్యను ఏం చేస్తాం? ప్రభు దగ్గర ప్రజెంట్ చేస్తాం, అంతే. దానిని ఆయనకు అప్పగించుకుంటాం. సమస్య గొప్పనా దేవుడు గొప్పడా అంటే దేవుడే గొప్పోడు అని చాలామంది భక్తులు వారి జీవితంలో వారి సమస్యను ప్రభు దగ్గర తీసుకుపోయి సమస్యను తొలగించుకొని వారి జీవితంలో సంతోషించి సాక్ష్యాలు పొందుకొని అనేక సార్లు వాక్యాలు వింటూనే వస్తున్నాం కదా. పాపాత్ములైన స్త్రీకున్న సమస్య ఏంటి తెలుసా? పాపాత్మురాలు ఆమె, అంతే. ఆమెకు విలువలేదు తెలుసా? అలాంటి ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును ప్రేమించి ఆమె క్షమించబడింది. కారణం ఏంటంటే ఆమె ప్రభువును ప్రేమించింది. అందుకే శాపగ్రస్తమైన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? కొద్ది నిమిషాల్లోనే దీవెనకరంగా చేశాడు ఆయన. హల్లెలూయా. కొద్ది నిమిషాలే, పెద్ద గంటలేం పట్టలేదు అక్కడ. కొద్ది నిమిషాలలోనే ఆమె శాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బాలాక్ అనే రాజు ద్వారా బిలాము వచ్చినప్పుడు కూడా దేవుడు అదే పని చేశాడు. ఆయన నోట శాపగ్రస్తమైన మాట రాకుండా శాపమును ఏం చేశాడు? దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి ఆశీర్వాదాన్ని శాపగ్రస్తంగా మార్చేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు, కానీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు, ఒక్క ప్రభు తప్ప. ఎందుకంటే శాపం కొరకై ఆయన శిలువ రక్తమును కాచాడు. మానవాళి శాపము తొలగించడం కొరకై ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయన ఒక్కడే శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసయ్య. కాబట్టి మన జీవితంలో ఏం చేద్దాం? దేవుని ఆజ్ఞలను
వినడం కాదు, చదవడం కాదు, నేర్చుకోవడం కాదు, వాటిని అనుసరించి దేవుని దీవెనలను పొందుకుందాం. వాటిని అనుసరించకుండా ఫార్మాలిటీగా ఒకవేళ ఉంటే ఆటోమేటిక్గా మనం పిలవకుండానే ఏమొస్తుంది, మనకి శాపం అనేది వస్తుంది. కాబట్టి అటు శాపంలోకి మనం వెళ్ళకుండా దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని ద్వారా వచ్చే దీవెన పొందుకుందాం. మన మీద ఉన్న శాపాన్ని దేవుడు తొలగించులాగన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభువును ప్రేమిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.